ఎల్లమ్మాడు మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. గైస్ నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో పుష్ప 2 మూవీకి సంబంధించిన మొదటి 14 రోజుల కలెక్షన్ గురించి, అలాగే 15వ రోజుకి సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్స్ గురించి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పుష్ప 2 సినిమా 2 వారాలను అయితే కంప్లీట్ చేసుకొని 3వ వారంలోకి అయితే అడుగు పెట్టబడుతుంది. ఈ సినిమాకు రేపటి నుంచి అయితే స్క్రీన్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అయితే లైట్గా తగ్గే అవకాశం ఉంది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో కూడా లైట్గా డ్రాప్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి హిందీ మార్కెట్ నుంచే కాబట్టి హిందీ మార్కెట్లో ఏమైనా పెద్ద సినిమాలు రిలీజ్ అయితే క్రిస్మస్కి అయితే బేబీ జాన్ సినిమా ఉంది కాబట్టి అప్పటి వరకు చిన్న సినిమాలే ఉన్నాయి కాబట్టి క్రిస్మస్ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి లాంగ్వేజ్ నుంచి కూడా వేరే సినిమాలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం అయితే ఉంది. పుష్ప 2 సినిమా మెయిన్గా బాహుబలికి సంబంధించిన 4 రికార్డుల కోసం అయితే మెయిన్గా గురిపెట్టడం జరిగింది. అందులో 2 రికార్డులు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకో 2 రికార్డుల కోసం అయితే సిద్ధంగా ఉంది ఈ సినిమా వాటిని బీట్ చేయడానికి. సో అవి ఏ రికార్డులు అనేది వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం. సో పుష్ప 2కి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో పుష్ప 2కి మెయిన్గా కలెక్షన్స్ వస్తుంది హిందీ మార్కెట్ నుంచి. మనందరికీ తెలుసు పుష్ప 2కి వచ్చే కలెక్షన్లో దాదాపు 50% కలెక్షన్స్ కేవలం హిందీ మార్కెట్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి మనం హిందీ మార్కెట్ సంబంధించిన కలెక్షన్స్ గురించి మరొకసారి మాట్లాడుకున్నట్టయితే, హిందీలో పుష్ప 2 సినిమా మొదటి రోజు దాదాపుగా 72 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా హిందీ మార్కెట్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 205 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఫస్ట్ వీకెండ్ అయిపోయేటప్పుడు మొదటి 7 రోజుల్లో ఈ సినిమా దాదాపు హిందీ మార్కెట్ నుంచి 406 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. పుష్ప 2 సినిమా మొదటి 10 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 507 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అప్పటి వరకు హిందీ మార్కెట్లో 500 కోట్లను కలెక్ట్ చేసిన సినిమాలు ఏమంటే పఠాన్, గదర్ 2, స్ట్రీట్ 2 లాంటి మూవీస్ అయితే 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది. సో పుష్ప 2 అయితే కేవలం 10 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లోకి అయితే హిందీ నెట్ కలెక్షన్ రూపంలో అడుగుపెట్టడం జరిగింది. మొదటి 13 రోజుల్లో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 601 కోటి 50 లక్షల రూపాయలను అయితే కలెక్ట్ చేసి 600 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన మొదటి సినిమా అయితే పుష్ప 2 అయితే తన పేరును నమోదు చేసుకోవడం జరిగింది మన సౌత్ మార్కెట్ నుంచి. అలాగే 14వ రోజు అంటే నిన్న ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 17 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. 15వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా దాదాపుగా 16 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. సో ఇప్పటివరకు హిందీలో ఎక్కువ నెట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమా ఏదంటే శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ 2 సినిమా దాదాపు 627 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. కానీ ఆ రికార్డ్ని బీట్ చేసి పుష్ప 2 సినిమా మన సౌత్ నుంచి వెళ్ళిన సినిమా దాదాపు 635 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసి ఇప్పటివరకు ఇండియాలో హిందీ మార్కెట్లో నెట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాల్లో పుష్ప 2 అయితే నెంబర్ 1 స్థానానికి హిందీ మార్కెట్లో మన సౌత్ సినిమా హిందీ మార్కెట్లో నెంబర్ 1 స్థానాన్ని అయితే ఆక్రమించుకోవడం జరిగింది. అల్లు అర్జున్ గారు నటించిన మన పుష్ప 2 సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 752 కోట్ల రూపాయలు అయితే కేవలం హిందీలోనే వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్లో దాదాపు 50% కలెక్షన్స్ అయితే నార్త్ మార్కెట్ నుంచి రావడం జరిగింది. కాబట్టి పుష్ప టీం అనేది నార్త్ మార్కెట్ని అంత గట్టిగా టార్గెట్ చేయడం జరిగింది. పుష్ప మూవీకి సంబంధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, పుష్ప 2 సినిమా మొదటి రోజు దాదాపుగా 295 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు శుక్రవారం ఈ సినిమా, ఎందుకంటే ఈ సినిమాను గురువారం రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ సినిమా శుక్రవారం ఇంకా గురువారం ఈ 2 రోజులు కలుపుకొని దాదాపు మొదటి 2 రోజుల్లోనే దాదాపుగా 449 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 621 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 4 రోజుల్లో అంటే ఫస్ట్ వీకెండ్ అయిపోయేటప్పుడు గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల్లోనే సినిమా దాదాపు 829 కోట్లను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంపాదించుకోవడం జరిగింది. అలాగే మొదటి 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 922 కోట్ల వసూలను అయితే రావడం జరిగింది. అలాగే మొదటి 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1002 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మన ఇండియాలో చాలా ఫాస్టెస్ట్గా 1000 కోట్ల క్లబ్లోకి చేరిన సినిమా ఏదంటే పుష్ప 2. మొదటి 11 రోజుల్లో పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1409 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అది నిన్నటి వరకు అంటే మొదటి 14 రోజుల్లో పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి మొదటి 14 రోజుల్లో ఈ సినిమా 1506 కోట్ల రూపాయలను అయితే ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. సినిమా ఈ రోజు 15వ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం దాదాపుగా 28 కోట్ల రూపాయలను అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 15 రోజుల్లో దాదాపుగా 1534 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి 1500 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన 3వ సినిమాగా అయితే తన పేరుని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా ఇప్పుడు బాహుబలికి సంబంధించిన ఇంకా 2 రికార్డులను అందుకునే అవకాశం ఉంది. మొదటి 2 రికార్డులను అయితే బ్రేక్ చేయడం జరిగింది. అవి ఏ రికార్డ్స్ అనేవి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, అండ్ బాహుబలి 2 సినిమా అనేది ఒక మైల్ స్టోన్ సినిమా. ఈ సినిమా దాదాపు 2017లో రావడం జరిగింది. అప్పుడు ఆ సినిమాకి వచ్చిన స్క్రీన్స్ అనేవి 8,000 స్క్రీన్స్ మాత్రమే రావడం జరిగింది. అండ్ పుష్ప 2కి దాదాపుగా 12,500 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ 2017 టికెట్ ప్రైస్కి ఇప్పుడు
2024 టికెట్ ప్రైస్కి చాలా తేడా ఉంది. అండ్ పుష్ప 2కి మెయిన్గా బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్కి టికెట్లను విపరీతంగా పెంచుకోవడం జరిగింది కాబట్టి ఈ కలెక్షన్ సాధించడం పుష్ప 2కి అయితే సాధ్యం కావడం జరిగింది. పుష్ప 2 సినిమా బాహుబలికి సంబంధించిన మొదటి రికార్డ్ ఏది బ్రేక్ చేయడం జరిగిందంటే బాహుబలి 2 సినిమా ఇండియాలో 1000 కోట్లు ఆడుకోవడానికి దాదాపుగా 10 రోజుల సమయం పట్టింది. కానీ పుష్ప 2కి కేవలం 6 రోజుల్లోనే దాదాపు 1002 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే బాహుబలి 2 సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1030 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. కానీ పుష్ప 2 సినిమా ఇండియా నెట్ కలెక్షన్ని ఇప్పటివరకు దాదాపు 1080 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఇంకా సినిమా రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఈ సెకండ్ రికార్డ్ని కూడా పుష్ప 2 అనేది బ్రేక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పుష్ప 2 అందుకోవాల్సిన ఇంకా 2 రికార్డ్స్ ఏమంటే బాహుబలి 2 సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1417 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. పుష్ప 2 సినిమా ఈ రోజు వరకు ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1271 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. ఇంకో 146 కోట్ల రూపాయలని వసూలు చేస్తే బాహుబలికి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ కూడా బీట్ చేసే అవకాశం ఉంది. అలాగే పుష్ప 2కి సంబంధించిన ఫైనల్ టార్గెట్ ఏంటంటే బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆ లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1810 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు పుష్ప 2 ప్రజెంట్ ఈ రోజు వరకు దాదాపుగా 1534 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అండ్ ఇంకా సినిమాకు టైం ఉంది కాబట్టి ఈ సినిమా ఇంకొక 276 కోట్లను వసూలు చేస్తే ఈ సినిమా బాహుబలి 2కి సంబంధించిన రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బాహుబలి రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తున్నది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంత ఎక్కువ మందికి పుష్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు.